హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వెళ్తున్నాలే అని ఒడిలో పెట్టుకుని ఉన్న కుషన్ని సోఫాలో వేసి బయటికి వెళ్తూ, వామ్మో నేను బయటికి పోను, అక్కడ పెళ్ళిన కారు ఉంది అని వెనక్కి తిరిగి, ఇదో కిచెన్ వెనుక కూడా బాల్కనీ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం అని వడివడిగా వెళ్ళడంతో పవన్కి నవ్వొచ్చి దాన్ని కంట్రోల్ చేసుకొని అందరి ముందే చాలా మామూలుగా వెళ్ళాడు. మేఘన పక్కనే ఉన్న చెట్టుకి ఆకులు తెంపుతూ నిలబడుకొని ఉండడం చూసి పవన్ నవ్వుకొని వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్ని మెసేజెస్ చేయాలి, కనీసం చేతిలో ఫోన్ పట్టుకొని చూస్తున్నావు కదా, రిప్లై ఇవ్వాలని తెలీదా? అట్లీస్ట్ కాల్ లిఫ్ట్ చేసి అందరితో మాట్లాడుతున్నానో, బిజీగా ఉన్నానో, లేదా తర్వాత మాట్లాడతాను అనో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని అరిచాడు. మేఘన చెట్టుకున్న ఆకుల్ని విపరీతంగా గిల్లేస్తూ, ఎందుకు చెప్పాలి, అసలు ఎందుకు నీకు రిప్లై ఇవ్వాలి? అరే నా పక్కనే కారు పేలిపోయింది, బావ వచ్చి నన్ను కాపాడాడు, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి కంగారు పడ్డావా, భయపడ్డావా? నీకేదైనా జరిగి ఉంటే నేనేమైపోతానో అని మాట్లాడొచ్చు కదా. మరి అంత ఫిల్మీగా మాట్లాడకపోయినా జస్ట్ నార్మల్గా ఒక లవర్ లాగా మాట్లాడొచ్చు కదా. నీ నోరేమైనా పడిపోయిందా అని మేఘన అరిచింది. అసలు నేను మాట్లాడాలంటే నువ్వు ముందు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి కదా, నా కాల్ లిఫ్ట్ చేయాలి కదా, నాకు అసలు ఛాన్స్ ఇచ్చావా అని పవన్ అడిగాడు. ఇవ్వను, నేను ఛాన్స్ ఇవ్వను. నేను అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంటే నువ్వు మెసేజ్ కాల్స్ చేస్తావా? ఎదురుగా వచ్చి నా చెంపల మీద 2 చేతులు పెట్టి నీకేదైనా జరిగి ఉంటే నేను ఒంటరి వాడిని అయిపోయేవాడిని అని నువ్వు బాధపడ్డావా? అంటే మనసులో ఇది చేస్తే ఇంకొకదాన్ని వెతుక్కోవచ్చనే కదా అనుకుంటున్నావు? నాకు తెలుసులే, నువ్వు అలాగే అనుకుంటూ ఉంటావు. ఇది గయ్యాలి గంగమ్మ, దీన్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏదో విధంగా వదిలించుకుంటే బాగుంటుంది, అసలు నేనే ఆ రంజిత్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుని ఉంటావు. నాకు ఒక డౌట్, ఈ కారు పేలడంలో కూడా నీ చెయ్యి లేదా కాలు కూడా ఉందేమోనని పెద్ద అనుమానం అని మేఘన అనింది. పవన్ నోరు తెరిచి ఆ నోటి మీద చేయి పెట్టుకొని, అమ్మో అమ్మో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకొస్తున్నావు? మాట్లాడదామంటే హాల్లో అందరూ దగ్గర కూర్చుంటే ఎలా వచ్చి మాట్లాడాలి? అదే నువ్వు రూమ్లో ఉంటే నేను నీ దగ్గరికి ఏదో కారణం చెప్పి వచ్చేవాడిని, కానీ నువ్వు నాకు అసలు ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు? ఇప్పుడు కూడా ఆ కంగారుతోనే ఏదో ఒకటి చేసి మాట్లాడాలని డిసైడ్ అయి అందరి ముందుకి వచ్చి పిలిచాను, లేదంటే మూసుకొని రూమ్లో కూర్చునేవాడిని అని పవన్ అన్నాడు. మేఘన సైలెంట్గా ఉండడంతో, ఇకపోతే నీకు ఏదైనా జరిగితే అలా ఎలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎలా అయినా బాధ ఉంటుంది కదా. అసలు నీకేదైనా జరుగుతుంది అని నేను ఊహించను. లైఫ్ ఇంకా స్టార్ట్ కాలేదు, నువ్వేమో ఎండింగ్ గురించి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి అలా మాట్లాడుకో. మా అమ్మ ఎప్పుడు అంటుంది, దరిద్రం చావు ఈ 2 మాటలు మాట్లాడకూడదంట. ఎలాగో అవి మనం కోరుకోకుండానే వస్తాయి, అలాంటప్పుడు ఇవి అవి ఎందుకు మన నోట్లో పలికి అవి దగ్గరికి వచ్చేలా చేయడం అని అంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు వాటి గురించే మాట్లాడుకో, నాకు నచ్చదు, తదాస్తు దేవతలు ఉంటారు అని పవన్ అన్నాడు. మేఘన మెల్లగా చూపుని పవన్ మీదికి మళ్లించి తన మొహంలో కనిపిస్తున్న దిగులు స్పష్టంగా కనిపించటంతో, అయితే ఇంకెప్పుడైనా ఇలా లేట్ చేస్తావా? అంటే ఆడపిల్లను కదా, ప్రేమిస్తున్నాను కదా, అందరికన్నా నేను నీ దగ్గర నుండి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వంత ఓవర్గా చేయకపోయినా అట్లీస్ట్ 1% రీచ్ అవ్వాలి కదా అని అడిగింది. సారీ, ఇంకెప్పుడు చేయను. సరే చెప్పు, బాగా కంగారు పడ్డావు కదా, భయపడ్డావు కదా, కాకపోతే మధు స్పృహ తప్పి పడిపోయింది కదా, ఆ కంగారులో పడిపోయాను, లేదంటే వెంటనే నీ దగ్గరికి వచ్చేవాడిని అని పవన్ అన్నాడు. సరే సరే అర్థం చేసుకుంటాలే, ఇంకొకసారి మాత్రం ఇలా చేయకు. ప్రతిసారి అంటే నా మనసుని నువ్వు సూదులతో గుచ్చినట్టు అవుతుంది, అప్పుడు పూర్తిగా బొక్క పడిపోతుంది చెప్తున్నా అని మేఘన మూతి విరుస్తూ చెప్పింది. పవన్ నవ్వుతూ మేఘన చెంపల మీద చేతులు వేసి, ఇంకొకసారి అలా జరగదు, చూడు కుదురుగా ఒక దగ్గర ఉండు, ఎటంటే అటు వెళ్ళిపోకు, నీ కాళ్లకు చక్రాలున్నాయి. ఇది వరకు మేఘన బెటర్, కోపాన్ని మాత్రమే చూపించేది, ఈ అల్లరి మేఘనతో వేగలేకపోతున్నాం, నీకేదైనా జరిగితే నాతో పాటు అందరూ బాధపడతారు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఓకే మై డియర్ ఫ్యూచర్ హబ్బీ, నేను నీ మాట వింటాను, ఇక మీద కుదురుగా ఉంటాను, ఎందుకంటే కళ్ళు తెరిచినా మూసినా ఆ కార్ బ్లాస్ట్ కనిపిస్తుంది. రేపటి రోజు ఇంకా ఏదైనా నా పక్కన జరిగిందనుకో, ఇక అంతే సంగతి, అందుకే నేను మాత్రం జాగ్రత్తగా ఉంటాను, అలాగే నువ్వు కూడా అని మేఘన చెప్పింది. సరే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, వెళ్ళొకసారి నేనేం మెసేజ్ చేశానో చూడు, నువ్వు చదవలేదు కదా అని పవన్ అడిగాడు. చదవలేదు, ఎందుకంటే అలిగాను కదా, ఇప్పుడు వెళ్ళి అన్నింటినీ చూసి అన్నింటికి రిప్లై ఇస్తాను అని మేఘన చెప్పింది. పవన్ నవ్వుతూ మేఘన బుగ్గ మీద కిస్ చేయడంతో మేఘన కళ్ళు పెద్దవి చేసి, ముద్దు పట్టావా అని అడిగింది.
లేదు లేదు అని పవన్ వెంటనే మరో కిస్ చేసి జస్ట్ కిస్ పెట్టాను అని నవ్వి, హలో, ఇది నా అథారిటీ, దీన్ని తీసుకుని వెళ్ళి పబ్లిక్లో పెట్టావో అయిపోతావు నా చేతుల్లో అని గట్టిగా బెదిరించాడు. అలా ఎలా పెట్టేస్తాను, మరేమో నువ్వు ఇంత దగ్గరగా నిలబడి మాట్లాడితే నాకు సిగ్గొచ్చేస్తుంది అని మేఘన మెల్లగా చూపులు దించి తలదించడంతో పవన్ నవ్వుతూ నాకు ఫన్నీగా అనిపిస్తుంది అని అన్నాడు. కడుపులో గుద్దుతా అలా అంటే. సరే లోపలికి పోదాం పదా, అందరూ ముందు పిలిచేశావు, ఏమైనా నీ డేరింగ్కి మెచ్చుకోవచ్చులే అని మేఘన నవ్వడంతో పద అని పవన్ మేఘనాతో కలిసి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత రోజు దేవాంష్ని ఇల్లు కదలనివ్వకపోవడంతో ఇక ఇంట్లోనే అందరితో కాలక్షేపం చేస్తూ గడిపేశాడు. ఆ తర్వాత రోజు రీమా కాల్ చేసి ఒకసారి అడ్రస్ని రీచెక్ చేసుకొని సురేఖతో కలిసి దేవాంష్ ఇంటికి బయలుదేరింది. ఎవరు కాల్ అని మధు అడగడంతో రీమా కాల్ చేసింది, బయలుదేరమని చెప్పాను, బయలుదేరింది, ఇకపోతే ఇప్పుడు ప్రతాప్కి కాల్ చేయాలి అని ప్రతాప్కి కాల్ చేశాడు. ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ సార్, రెడీ అవుతున్నాను, ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరేస్తాను అని అన్నాడు. ఏం పర్లేదు, టైం తీసుకొని బాగా రెడీ అవ్వు అని దేవాంష్ నవ్వాడు. ప్రతాప్ కూడా నవ్వేస్తూ కాస్త టెన్షన్గా ఉంది సార్ అని అన్నాడు. డోంట్ వరీ, రీమా ఇంట్రోవర్ట్ కావచ్చు కానీ తెలివైనది, మంచి డెసిషన్ తీసుకుంటుంది, నాకు నమ్మకం ఉంది, ప్రశాంతంగా బయలుదేరు అని కాల్ కట్ చేసి చక్రధర్కి కాల్ చేశాడు. చక్రధర్ లిఫ్ట్ చేసి దేవ్ నేను బయలుదేరాను, ఇక్కడి నుండి అక్కడికి ఒక అరగంటైనా పడుతుందిగా అని అన్నాడు. అవునంకుల్, దాదాపు అరగంట పడుతుంది, త్వరగా వచ్చేయండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని దేవాంష్ అన్నాడు. అలాగే వస్తున్నాను అని చక్రధర్ కాల్ కట్ చేసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. దేవ్ ఇవాళ ఇంట్లో శుభకార్యమే జరగబోతుంది, పెళ్లి చూపులు అంటే అంతేగా, ఇకపోతే రీమా చాలా క్యూట్గా ఉంటుంది కదా, పైగా చాలా అమాయకురాలు అని మధు అనడంతో దేవాంష్ నవ్వుతూ ఒక అమాయకురాలు ఇంకో అమ్మాయిని అమాయకురాలు అంటుంటే వింతగా ఉంది తెలుసా అని అన్నాడు. హలో, రీమా అమాయకురాలు, కానీ నేను అలా కాదు, అమాయకంగా కనిపించి తెలివైన దాన్ని, నీకు తెలియదా చెప్పు అని మధు విపరీతమైన ఎక్స్ప్రెషన్స్తో చెప్పుకుపోవడంతో దేవాంష్కి నవ్వాగక కంట్రోల్ చేసుకొని కరెక్ట్, చాలా ఇంటెలిజెంట్, అసలు నువ్వేదైనా పని మొదలు పెడితే అబ్బో నాకు అసలు ఏ టెన్షన్ ఉండదు అని అన్నాడు. మరి ఏమనుకుంటున్నావు నా గురించి అని మధు ప్రౌడ్గా చెప్పుకొని సరే పద వెళ్దాం అని అంటూ ఉండగా దేవాంష్ తన చీర కొంగు పట్టుకోవడంతో మధు వెనక్కి తిరిగి చేతి వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి చెయ్యి బాగోలేదు కదా, చీర పట్టుకుంటావా చీర అని అరిచింది. అబ్బా ఇది తగ్గింది, అందుకే కదా కట్టు కూడా తీసేశాను, జస్ట్ బ్యాండేజ్ వేసుకున్నాను, చూసావా 2 రోజుల్లో తగ్గిపోయేంత చిన్న దెబ్బ, నువ్వేంటంటే నన్ను పేషెంట్ని చేసేసావు అని దేవాంష్ అన్నాడు. ఇదిగో పూర్తిగా పోవాలి, అప్పుడు నువ్వు పేషెంట్ కాదు అని మధు చెప్పడంతో దేవాంష్ తన చీర కొంగు లాగగానే మధు వెనక్కి 2 అడుగులు వేసి దేవాంష్ కౌగిలిలో చిక్కుకోగా చుట్టూ చేతులు వేసి ఈ దెబ్బను సాకు చూపించి ఎన్ని వేషాలు వేశావు, అసలు టచ్ అయినా చేయనిచ్చావా, అరే నేను ఎలాగో మేనేజ్ చేసుకుంటాను కదా నీకెందుకు అని అన్నాడు. హలో బాస్, ఇక్కడ కష్టం తమరికే నాకు కాదు, కాబట్టి నేను వద్దన్నాను అంటే అది నీకోసం బాస్, నువ్వు బాగుండాలి, అర్థం చేసుకోవు అని మధు క్యూట్గా చెప్పడంతో అంతేనంటావా, సరే అయితే ఈ 2 రోజుల్లోనే లవ్ అండ్ ఎఫెక్షన్ ఈరోజు చూపించేస్తాను కాసుకో మరి అని దేవాంష్ అన్నాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సార్ అని మధు నవ్వేస్తూ ఇది జస్ట్ సినిమా టైటిల్ అని దేవాంష్ నడుం మీద గిల్లడంతో దేవ్ ఒక్కసారిగా చేతులు వదలగానే మధు తన చీర కొంగు పట్టుకొని ముందుకు అడుగులు వేసి త్వరగా రా, ఇక్కడ ఉంటే నీ చేతులు అస్సలు ఊరికే ఉండవు అని వెళ్ళడంతో వెనకే దేవాంష్ అద్దంలో చూసుకొని ఇన్షర్ట్ సరిగ్గా చేసుకొని వెళ్ళాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో రీమా సురేఖ విల్లా ముందు కారు ఆగగానే దిగి ఇల్లు చూసి అమ్మా నేను ఒకసారి ఇల్లు చూశాను తెలుసా, చాలా చాలా బాగుంటుంది లోపల అని చెప్పింది. సురేఖ నవ్వుతూ ఇల్లుదేముంది నాన్న, మనుషులు మంచోళ్ళు, అది కదా ముఖ్యమైంది, ఎంత డబ్బు సంపాదించినా ఇది మనం కష్టపడి సంపాదించాం కదా అని దాచుకునే వాళ్ళ మధ్య ఇలా మనవాళ్ళు కదా ఖర్చు పెడదామని ₹1 ధారాళంగా ఇచ్చి మన బాగోగులు చూసేవాళ్ళు ఎంతమంది చెప్పు, కానీ వీళ్ళు చూస్తున్నారు, గొప్ప మనసే కదా అని రీమాతో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. ఇద్దరూ గడప దగ్గరికి వెళ్ళాక కాలింగ్ బెల్ నొక్కడంతో హాల్లో కూర్చొని ఉన్న రాఘవేంద్ర వెనక్కి తిరిగి చూసి రీమాని చూడగానే నవ్వుతూ లోపలికి రామ్మా అని అన్నాడు.
రీమా సురేఖతో కలిసి లోపల అడుగుపెట్టి 4 అడుగులు వేస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అని రాఘవేంద్ర వైపు చూసి వెంటనే అక్కడ వివేక్ కనిపించడంతో గుడ్ మార్నింగ్ సార్ అని వెంటనే చెప్పి ఆ తర్వాత దేవాంష్ని చూసి మరోసారి గుడ్ మార్నింగ్ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. దేవాంష్ నవ్వుతూ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, అమ్మ బాగున్నారా అని అడిగాడు. సురేఖ దేవాంష్ వైపు అలాగే చూస్తూ నువ్వే నా బాబు నాతో మాట్లాడింది అని అడిగింది. దేవాంష్ తల ఊపడంతో మాటలే మంచివనుకున్నాను, చేతలు మరింత మంచివనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూశాక అచ్చం చందమామని చూస్తున్నట్టుగా ఉంది, నా దిష్టి అస్సలు తగలకూడదు అని సురేఖ మనస్ఫూర్తిగా చెప్పింది. చిన్న నవ్వుతో రండి కూర్చోండి అని దేవాంష్ పిలవడంతో రీమా ఒక పక్కన నిలబడగా సురేఖ కూడా నిలబడి వద్దు బాబు, మీరు పెద్దవాళ్ళు, నేను మీ దగ్గర కూర్చొని మాట్లాడడం అంత సబబు కాదు, మీరు కూర్చోమండం మీ సంస్కారం, కానీ మీ గౌరవాన్ని మేము కాపాడాలిగా అని సురేఖ చెప్పింది. అమ్మా మొన్న నేను ఫోన్లో మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో, మరోసారి గుర్తు చేస్తున్నాను, నన్ను మీ పెద్ద కొడుకు అనుకోండి, అప్పుడు కొడుకు ముందు అమ్మ కూర్చోవచ్చు అనుకుంటా, ఇకపోతే మా నాన్న తాహతును బట్టి విలువ ఇవ్వరు, మనిషిని బట్టి విలువిస్తారు, మాకు కూడా అదే నేర్పించారు, కూర్చోండి అని చెప్పి సురేఖ కూర్చున్న తర్వాత రీమా కూర్చో అని దేవాంష్ చెప్పాడు. ఇట్స్ ఓకే సార్, పర్వాలేదు అని రీమా టెన్షన్తో రాఘవేంద్రాని, వివేక్ని, దేవాంష్ని చూసి చెప్పింది. రీమా రామ్మా కూర్చో, ఇంటికి పిలిచి నిలబెట్టి మాట్లాడలేం కదా, కూర్చో నేను చెప్తున్నాను అని రాఘవేంద్ర అనగానే రీమా దేవాంష్ వైపు చూసింది. రీమా డాడీ చెప్పారంటే అదే మా మాట అని వివేక్ అన్నాడు. కూర్చో అని దేవాంష్ అనగానే తల ఊపి వెళ్ళి సురేఖ పక్కన కూర్చుంది. అంతలో దుర్గా ఇద్దరి కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉండగా రీమా దుర్గా వైపు చూసి వెంటనే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి నవ్వింది. దుర్గా కూడా స్మైల్ చేసి కాఫీ తీసుకో, మీరు కూడా అని ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. రీమా మళ్ళీ నిలబడిపోవడంతో కూర్చోమ్మా, నేను కూడా ఈ ట్రే అక్కడ పెట్టేసి వచ్చి కూర్చుంటాను అని దుర్గా చెప్పడంతో రీమా మొహమాటంగానే కూర్చుంది. ఇక ఆ మాటలు ఈ మాటలు మొదలుపెట్టి సుమారు 10 నిమిషాల పైన మాట్లాడుకుంటూనే గడిపేశారు. సార్ ఏదో మాట్లాడాలి అని చెప్పారు అని రీమా అడిగింది. అవును, అందుకే పిలిచాను. రీమా మీ అమ్మగారికి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను కదా, నన్ను కొడుకు అనుకోమని, అప్పుడు నీకు నేను అన్నయ్య వరుస అవుతాను కదా అని దేవాంష్ అన్నాడు. రీమా ఆ మాటకి తన గుండె మీద చేయి పెట్టుకొని సార్ ఈ మాట మీరు మామూలుగా అన్నారో మనసులో నుండి అన్నారో నాకు తెలియదు, బట్ చాలా పెద్ద మాట, నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు, కానీ మీరు అన్నయ్యని అని అంటూ ఉంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ టు మీ అని రీమా కాస్త ఎమోషనల్గా చెప్పింది. మరి ఈ అన్నయ్య చెప్తే ఏదైనా వింటావా అని దేవాంష్ అడిగాడు. అవసరం లేదు, నేను ఈ విషయం ఒక అన్నయ్యగానే మాట్లాడాలని డిసైడ్ అయ్యాను, ఆల్రెడీ మీ అమ్మగారితో నేను మాట్లాడాను, ఇప్పుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, అదే నీ పెళ్లి గురించి, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి అని దేవాంష్ సూటిగా అడిగాడు. రీమా ఆ మాటతో కాస్త తడబడి చేతులు కూడా కాస్త వణకడంతో అది మధు గమనించి వెళ్ళి రీమా పక్కన కూర్చొని దేవ్ ఎందుకు కంగారు పెట్టేస్తావు, చెల్లిని ఇలా కంగారు పెట్టొచ్చినా చెప్పు, రీమా ఎందుకు కంగారు, పెళ్ళి అనే మాట వింటే భయపడిపోతున్నా అని చేతుల్లో నుండి కప్ తీసి పక్కన పెట్టింది. మేడం నాకు పెళ్ళి అంటే కొంచెం భయం మేడం అని రీమా తడబడుతున్న మాటలతో చెప్పింది. మధు నవ్వి వేళ్లతో లెక్క పెడుతూ అనన్య మనం ఎన్ని పెళ్లి చూపులు చెడగొట్టాం, ఓ 15 అని మధు అడిగింది. కాదక్క 18 అనుకుంటా అని అనన్య అనడంతో 18 పెళ్లి చూపులు చెడగొట్టాం, ఎవరికనుకుంటున్నావు, నాకే, పెళ్లి కొడుకుని ఊరి పొలిమేరలో కూడా అడుగు పెట్టించేదాన్ని కాదు, ఎందుకో తెలుసా, పెళ్ళి అంటే భయం, ఆ భయం నన్ను వెంటాడింది వేటాడింది, పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, మా అమ్మ నాన్నతో జీవితాంతం ఉండిపోవాలి అనుకున్నాను, కానీ అదిగో మిస్టర్ మా ఊర్లో అడుగుపెట్టారు, ఇక అంతే పెళ్లి మీద నా ఒపీనియన్ మారిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకొని అత్తగారింట్లో ఉంటున్నాను, ఇప్పుడు నన్ను పుట్టింటికి వెళ్ళమంటే లోపల తెగ ఫీల్ అయిపోతాను, ఎందుకంటే నాకు ఇల్లు వదిలిపెట్టి పోబుద్ధి కాదు, కారణం ఇక్కడ ఫెసిలిటీస్ లేదా పెద్ద ఇల్లు డబ్బు అనుకుంటున్నావేమో, కాదు నాకు నా దగ్గర సరిపోయేంత డబ్బుంది, ఇంత ఎక్కువ లేకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను ఇది వరకు కూడా, కానీ కారణం ఇక్కడ మనుషులు, నాకు దేవ్ ప్రేమను పంచడమే కాదు గౌరవాన్ని కూడా ఇస్తాడు, ఇక ఈ ఇంట్లో అందరూ విపరీతమైన ప్రేమ కురిపిస్తారు, మా అత్తమ్మ ఆవిడ్ని మా అమ్మ అంటే సరిపోతుందేమో, ఇక మా మామయ్యని మరో నాన్న అని చెప్పుకోవచ్చు, ఇలాంటి ఒక కుటుంబం దొరికింది, మరి నీకు మాత్రం ఇలాంటి కుటుంబం వద్దా, ఒక మంచి కుటుంబంలో అడుగుపెట్టి ప్రేమ అనురాగాలు అందుకోవాలని లేదా అని మధు అడిగింది. మేడం నాకు ఇది వరకు ఒక నిశ్చితార్థం జరిగింది అని రీమా తడబడుతూ చెప్పింది.
తెలుసు, నిశ్చితార్థం జరిగింది, పెళ్లి కొడుకుకి నో నచ్చలేదని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది, అవును కదా అని మధు అనడంతో రీమా తల ఊపింది. ఆ మాటకి అందరూ రీమా వైపు చూసి ఇంత బాగున్న అమ్మాయికి నిశ్చితార్థం చెడిపోవడం ఏంటి అని అనుకున్నారు. చూడు రీమా, నిశ్చితార్థం వద్దనుకుని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే నువ్వు నచ్చలేదని ఎందుకు అనుకుంటున్నావు? మీ దగ్గర డబ్బు లేదని, నీతో ఉంటే ఫ్యూచర్ ఉండదని ఆ అబ్బాయి ఫీల్ అయ్యాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏమో, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాడేమో, వాళ్ళకి అన్యాయం చేయలేక లాస్ట్ మినిట్లో మనసొప్పక వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా నీకన్నా ఎక్కువ కట్నమిస్తే దానికోసం ఆశపడి వెళ్ళిపోయాడేమో. ఎలా అయినా మంచిదే కదా. మొదటిది, ఆ అబ్బాయి ప్రేమ నిజం కాబట్టి వెళ్ళిపోవడంలో తప్పులేదు. రెండోది, డబ్బు మనిషి కాబట్టి వెళ్ళిపోవడం నీ అదృష్టం. ఎటు చూసినా మంచే కదా. ప్రతిసారి మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చూడకూడదు, ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇక ఇంతకు మించి సాగదీయకూడదు. డైరెక్ట్గా ఒక మాట చెప్పాలంటే దేవ్ నాతో ఒక మాట అన్నాడు, రీమాకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, తన బాధ్యతని కూడా ఒక అన్నయ్యగా నిలబడి నేనే తీసుకోవాలి అనుకుంటున్నాను, లైఫ్ లాంగ్ తన వెనక ఒక అన్నయ్యగా నేనుంటాను, తనకే సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, నీకు ఓకే కదా అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఓ మై గాడ్, 15K సబ్స్క్రైబర్స్. ఎంత హ్యాపీగా ఉందో అసలు. నేను చూసేటప్పటికి 15,005 మెంబర్స్ వచ్చారు. చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. అసలు చెప్పలేకపోతున్నాను ఎంత హ్యాపీగా ఉన్నానో. కాకపోతే అప్డేట్ చాలా లేట్గా పోస్ట్ చేశాను కదా, సో కమెంట్స్ ఏవి చూడలేదు. మనం వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇది ప్రెజెంట్ ఈ అప్డేట్ రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. కరెక్ట్గా 15 సబ్స్క్రైబర్స్ వచ్చే టైంకి వీడియోలో స్టార్టింగ్లో చూడండి, ఒక పక్షి వాయిస్ వస్తూనే ఉంటుంది నేను మాట్లాడినంతసేపు. అదే నేను మాట్లాడితేనే సౌండ్ చేస్తుంది, నేను ఊరుకుంటే అది కూడా ఊరుకుంటుంది. నేను ఎన్నిసార్లు కట్ చేసి చెప్పినా అది మాత్రం ఫ్లో ఆపలేదు. వచ్చి మా విండో దగ్గర వాలింది. నేను మాట్లాడితే అది కూడా నాతో పాటు అరుస్తుంది, నేను సైలెంట్గా ఉంటే అది కూడా సైలెంట్ అయిపోతుంది. చాలా మజా వచ్చింది దాంతో. ఒక్కొక్కసారి మనకి ప్రకృతి కూడా ఏమంటారు, మంచి చేస్తుంది అంటారు కదా. ఈరోజు నా హ్యాపీనెస్లో అది పాలు పంచుకుంది నాతో పాటు. బహుశా నాకు ఎవరు తోడలేరని. సో చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఇప్పటి వరకు 15K సబ్స్క్రైబర్స్ దాటారు కదా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున చెప్తున్నానండి, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే తక్కువ మందే కదా, అలా అనుకుంటే 1 మిలియన్ ఉన్నారు, 1 lakh ఉన్నారు, 2 lakhs ఉన్నారు. వాళ్ళే ఇట్లా చెప్పట్లేదే అంటే చెప్తారు, లోపల అలాగే ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ చేస్తుంటారు కదా, చెప్పే అవకాశం తక్కువే వస్తుందేమో. నేనంటే డైలీ పోస్ట్ చేస్తాను కాబట్టి నాకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం టక్కున వచ్చేస్తుంది. అండ్ ఒక్కరైనా 1,00,000 అయినా సరే నాకు తేడా ఉండదు. బికాజ్ ఆ ఒక్క పర్సన్ వినడం కోసం నా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు అంటే నాకు వాళ్ళు డైమండ్తో సమానం, వాల్యుబుల్ థింగే నాకు. సో అలాంటి ఒక్కటి పెరిగితేనే నాకు 15,000 మంది అయ్యారు. ఇట్స్ హ్యూజ్. నా దృష్టిలో చాలా చాలా హ్యూజ్. నేను ప్రతిలిపిలో 4 ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే నా సబ్స్క్రైబర్స్ 11,000 మంది. ఎందుకంటే ఆ యాప్ పెద్ద రీచ్ ఉండదు. సో తెలిసిన వాళ్ళే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని 11,000 అయ్యారంటే దాంట్లో అది హ్యూజ్. అది ఇక్కడ 15,000. సో నాకు రెండు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయంటే నేను మాటలో చెప్పలేను. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇక్కడికి ఆపేస్తున్నాం ముచ్చట్లు, మళ్ళీ కంటిన్యూ చేస్తా అంటే కొన్ని కమెంట్స్ వచ్చాక. సో అప్పుడు చూద్దాం. ఓ మై గాడ్, ½ an hour తర్వాత చూస్తున్నాను కమెంట్స్ మొత్తం కంగ్రాచ్యులేషన్స్తో నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్. అసలు ఎంత బాగా విష్ చేశారో, ప్రతి ఒక్కరు ఎంత గమనిస్తున్నారో నాకు అర్థమైంది. యాక్చువల్లీ మీరు సబ్స్క్రైబర్స్ని చూడాల్సిన, ఫాలోవర్స్ని కౌంట్ చూడాల్సిన పని లేదు కదా. అప్డేట్ నోటిఫికేషన్ వచ్చిందా, విన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండొచ్చు. అలా కాకుండా చూసి చెక్ చేసి థ్యాంక్ యూ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది అందరం కలిస్తే కాబట్టి సో మీ తరఫున కూడా ఎక్స్ట్రాగా చాక్లెటో కేకో నేనే తింటాను. అదన్నమాట ముచ్చట. ఇక అప్డేట్ గురించి ఇవాళ తక్కువ కమెంట్స్ ఉంటాయని నాకు బాగా తెలుసు, బికాజ్ అందరూ విష్ చేస్తున్నారు కాబట్టి. సో మనం రేపు మార్నింగ్ సంజు మైరాతో కలుసుకుందాం.
వెళ్ళబోతున్నారు. అదే ఏంటి మర్చిపోయానేంది, బైక్ రేస్కి. సో బైక్ రేస్కి వెళ్ళబోతున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా పోదాం, చీరప్ చేద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.